రెడ్డిని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. నేను మీ సునీల్ కుమార్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. రాయ్పూర్ రైల్వే స్టేషన్లో పేలుడు, సిఆర్పిఎఫ్ సిబ్బందికి గాయాలు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం విగ్రహ ఆవిష్కరణ, నివాళులర్పించిన NSM డైరెక్టర్ సమీర్ వి కామత్. అమలాపురంలో ఘనంగా దసరా ఉత్సవాలు, ఊరేగింపులో చెడి తాలింఖానా ప్రదర్శనలు. అదృశ్యమైన బాలుడి ఆచూకీ లభ్యం, కిడ్నాపర్లను అరెస్ట్ చేసిన పోలీసులు. ఛత్తీస్గఢ్ రాష్ట్ర రాయ్పూర్ రైల్వే స్టేషన్లో పేలుడు సంభవించింది. రైలు బోగిలో జరిగిన పేలుడులో 6 సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సిబ్బంది గాయపడ్డారు. సిఆర్పిఎఫ్కు చెందిన 211 బెటాలియన్ జవాన్లు ప్రత్యేక రైల్లో జన్సుగూడ నుంచి జమ్మూకు వెళ్తుండగా కాంట్రాక్ట్ బాక్స్ కంపార్ట్మెంట్లో కింద పడింది. దీంతో బాక్స్లో ఉంచిన గ్రానైట్ పేలింది. తీవ్ర గాయాల పాలైన ఒక సిఆర్పిఎఫ్ కానిస్టేబుల్ను ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. మిగతా వారిని రాయ్పూర్ ఆసుపత్రికి తరలించారు. क्योंकि सर स्टेशन पे हुआ है तो इस तरह की अफवाहें भी बहुत सारी फैल जाती है और भी चीज़ें अगर नहीं ऐसा कुछ नहीं है मैम, ऐसा कुछ नहीं है. वो इट वॉज अ माइनर ब्लास्ट ऑफ ए डेटोनेटर, तो एक ट्रांसपोर्टेशन में वो ब्लास्ट किया था जिससे माइनर इंजरी हुई है. ऑल बॉयज आर आउट ऑफ इट. अच्छा, तो सर ट्रेन कहाँ जम्मू जा रही थी? नहीं जम्मू नहीं जा रही थी, ये तो नागपुर जा रही थी. नागपुर ट्रेन जा रही थी सर. तो क्या लग रहा है कि क्यों ऐसा मतलब हुआ होगा? नहीं ऐसा क्या हुआ होगा, वो तो कैरी करने में वो कई बार झटका लग जाता है. इट इज़ ए सेंसिटिव मटीरियल, थोड़ा टाइम कितना था. तो किसी को डरने की जरूरत नहीं है क्योंकि स्टेशन पे हुआ है तो लोग इस तरह से डरते भी हैं कि त्योहार का समय है. नहीं ऐसा कुछ नहीं. अभी वो जो जवान है सर उनकी क्या स्थिति है? दे आर ऑल फाइन. कुछ गए हैं और अभी विकास चौहान उनकी स्थिति कैसी? नहीं एवरीबडी, अभी मेरी डॉक्टर से बात हुई, दे आर ऑल फाइन. तो पहले भी शिफ्टिंग होती रही है सर? नहीं. इट इज़ अ पार्ट ऑफ द सिस्टम ऑफ द कंपनी. सर ये टीम कहाँ जा रही थी? बताया जा रहा है 211 बटालियन के जवान थे और ये जम्मू शिफ्ट हो रहे थे स्पेशल ट्रेन से. जम्मू किस लिए जाएंगे यहाँ से? ये खुद आपके सीआरपीएफ के सूत्रों के हवाले से खबर है, ये पुख्ता जो आधिकारिक हैं जो उन्होंने बताया. ये విశాఖ NSTL హైవే గేట్ వద్ద మాజీ రాష్ట్రపతి భారతరత్న అబ్దుల్ కలాం విగ్రహాన్ని నేవల్ సైన్స్ మెటీరియల్ డైరెక్టర్ సమీర్ వి కామత్, NSDL డైరెక్టర్ వై శ్రీనివాసరావు ఆవిష్కరించారు. భారతరత్న మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం ఒక DRDOకే కాదు, దేశంలో ప్రతి పౌరుడికి ఆదర్శనీయుడని, దేశానికి ఆయన చేసిన సేవలు మరవలేనివని కామత్ అన్నారు. కలాం నిడాంబరమైన జీవితం మనందరికీ ఆదర్శమని తెలిపారు. Director General Naval Systems and Materials, DRDO. Officers and staff of CCR&D South, senior members, scientists of our NSTL, members from the Naval Fraternity, NAD, NAI, and the press and media over here, members from the estates and other supporting services to us, colleagues, ladies and gentlemen, good morning and greetings to you all on the 90th birth anniversary of our beloved Dr. APJ Abdul Kalam. It gives me immense pleasure to welcome you all to today's program being conducted as part of the
Azad Ki Amrit Mahotsav celebrations which our nation is celebrating. Excuse me. Sir, excuse me. Dr. Samir Kamath will now be Sir, unveiling please. the statue of Dr. Abdul Kalam. Sir, please. It is request. Thank you, sir. I now request తూర్పుగోదావరి జిల్లా అమలాపురం విజయదశమి ఉత్సవాల్లో భాగంగా నిర్వహించే వాహన ఊరేగింపులో చెడి తాలింకాన ప్రదర్శనకు ప్రత్యేక స్థానం ఉంది. ఈ చెడి తాలింకాన విద్యా ప్రదర్శనలో 10 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వృద్ధుల వరకు తమ విద్యను ప్రదర్శించారు. పొత్తి కడుపుపై కొబ్బరికాయలు కూరగాయలు పెట్టి నరకడం వంటి విన్యాసాలు గుగ్గురుపాటు కల్పిస్తున్నాయని అగ్గిబారట, తాళ్ళ బంతులు, లేడి కొమ్మలు, కర్రసాములు, పుట్టకత్తులతో వేగంగా ఒడూర్పుగా కదులుతూ యువకులు చేసే విన్యాసాలు చూపరులను ఆకట్టుకుంటాయి. తూర్పుగోదావరి జిల్లా అన్నవరం సత్యాదేవి సన్నిధికి ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజా వచ్చారు. ఆయనకు దేవస్థానం ఈవో త్రినాథ్ ఆలయ మర్యాదలతో పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. తర్వాత కుటుంబ సమేతంగా దాడిశెట్టి రాజా స్వామివారి వ్రతం అర్చించి ప్రత్యేక పూజలు చేశారు. వేద పండితులు వారిని ఆశీర్వదించి స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు.
విజయదశమి సందర్భంగా బన్సువాడ పట్టణంలో మినీ స్టేడియంలో జరిగిన రావణ దహన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డిసిసిబి చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏటా భారీ ఎత్తున ఈ వేడుకలు నిర్వహిస్తారు. రావణ దహన కార్యక్రమాన్ని బన్సువాడ పట్టణంలో పాటు పరిసర గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. గుంటూరు జీజీహెచ్లో అదృశ్యమైన బాలుడి ఆచూకీ లభ్యం కావడంతో కథ సుఖాంతమైంది. బాలుడిని కిడ్నాప్ చేసిన నిందితులను కొత్తపేట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీసీ ఫుటేజ్లో గుర్తించిన వారే బాలుడిని అపహరించినట్టు నిర్ధారణ కావడంతో పోలీసులు ఆ దశగా దర్యాప్తు చేశారు. బాలుడిని క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించారు. కర్నూలు జిల్లా దేవరగట్టుకు భక్తులు పోటెత్తారు. అర్ధరాత్రి కర్రలతో నృత్యాలు చేస్తూ ఒకరిపై ఒకరు దాడికి పాల్పడ్డారు. ఈ కార్యక్రమాన్ని జరగకుండా చూడాలని పోలీసులు గతంలో చాలాసార్లు ప్రయత్నించారు. ప్రజల నుంచి వచ్చిన ఒత్తిడి వల్ల దీన్ని నివారించలేకపోయారు. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. కృష్ణా జిల్లా గన్నవరంలో ఉదయం 1 గంటకి తిరిగి యాచన చేసే తల్లి కొడుకు కలిసి ఓ ఇంట్లోకి ప్రవేశించారు. ఇంట్లో ఉన్న మొబైల్ ఫోన్ని అపహరించి పరారయ్యారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
దేశంలో రాష్ట్రంలో దళితులపై దాడులు, అత్యాచారాలు, దౌర్జన్యాలు పెరుగుతున్నాయని, వీటిని అరికట్టాలని మాలా మహానాడు జాతీయ అధ్యక్షుడు డాక్టర్ ఎంకే భీమ్రావ్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం అన్ని ప్రభుత్వ రంగ సంస్థలను మాలా మహానాడు జాతీయ అధ్యక్షుడు డాక్టర్ ఎంకే భీమ్రావ్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం అన్ని ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరిస్తుందని, ప్రైవేటు రంగంలోనూ రిజర్వేషన్లు అమలు చేయాలని కోరారు. దీనిపై పార్లమెంట్లో శాసనం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మరి ఈరోజు రాజమండ్రిలో జరిగినటువంటి ప్రెస్ మీటు, అదేవిధంగా మాలమహానాడు జిల్లా కమిటీ పునర్నిర్మాణం అనేటువంటి జరిగింది. ఈ దీనిలో భాగంగా ప్రధానంగా మా ప్రెస్ మీట్లో ఇచ్చినటువంటి అంశాలుగా చేస్తూ 6 ప్రధానమైనటువంటి డిమాండ్లు మేము చేయడం జరిగింది. ఒకటి, జాతీయ స్థాయిలోనూ రాష్ట్రాల్లోనూ కూడా జరుగుతున్నటువంటి దళితులపై జరుగుతున్నటువంటి దౌర్జన్యకాండలు చాలా హేయమైనటువంటి ఆ చర్య, ఈ యొక్క పరిస్థితుల్ని మేము ఎండగడుతూ, ఎందుకంటే మరి ఈ దేశానికి మూలవాసులు మేము, ఆదివాసులు మేము, అత్యధిక జనాభా ఉన్నది, ఓట్ల సంఖ్య పరంగా తీసుకున్న, జనసంఖ్య పరంగా తీసుకున్న కోట్ల సంఖ్యలో ఉన్నటువంటి మేము ఈ దాడుల్ని ఎదుర్కోవాలంటే మరి ఒక్కసారి బాబాసాహెబ్ అంబేద్కర్ విధానాన్ని కాదనుకుని మేమంతా ఒక్కసారి కానీ ఉప్పెనలా తయారైనట్లయితే మరి ఈ దేశం వేరే విధంగా ఉంటుందని చెప్పి మనం చేస్తూ, శాంతి కామికులం ప్రధానంగా అంబేద్కర్ వాదులం కనుక మేము సహిస్తూ ఉన్నాం. ప్రధానంగా ఈవేళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను మేము డిమాండ్ చేస్తున్నది ఏంటంటే, ఈ దళితులపై జరుగుతున్నటువంటి దౌర్జన్యకాండాలను మీరు ఆపలేనటువంటి నేపథ్యంలో మా దళితుల ఆత్మరక్షణ కోసం ఆయుధాలని ప్రభుత్వం లైసెన్స్డ్ గన్స్ను సరఫరా చేయాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. అలా అయితేనే కానీ దళితుల మీద దాడులు ఆగేటువంటి క్రమం ఎక్కడ కనిపించట్లేదు. మరి జరిగినప్పటికీ కూడా దళితుల మీద దాడులు జరిగినప్పటికీ కూడా సరైనటువంటి న్యాయస్థానంలో సరైన శిక్షలు పడకపోవడం, ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలో మరి దళితులు దాడులు మరి అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని రైల్వే స్టేషన్ సమీపంలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. కర్ణాటకలోని చిక్కు బజార్ నుంచి జిందాల్ ఉక్కు పరిశ్రమకు గూడ్స్ రైలు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో హాస్పేట్ నుంచి బెంగళూరుకు వెళ్లాల్సిన రైలు సోమలపురం రైల్వే స్టేషన్లో 2 గంటల పాటు నిలిపివేశారు. ఊరికి సుధా ఫోన్ చేస్తాను. సుధా భాయ్, హలో. ఈజ్ ఆన్ ద వే సార్. సెక్షన్ విజయవాడ దసరా ఉత్సవాలను పురస్కరించుకొని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల తెప్పోత్సవ కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. శివాలయం నుంచి దుర్గా ఘాట్కు దుర్గా మల్లేశ్వర స్వామి ఉత్సవ మూర్తులను తీసుకెళ్లారు. అక్కడ హంస వాహనంపై కొలువు తీర్చారు. అక్కడ ఉత్సవ మూర్తులకు పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఎండోన్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ వాణి మోహన్,
కృష్ణా జిల్లా కలెక్టర్ జె నివాస్, విజయవాడ నగర పోలీస్ కమిషనర్ బత్తిన శ్రీనివాసులు, శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో ఈవో భ్రమరాంబ, పాలక మండలి చైర్మన్ పైల సోమనాయుడు తెప్పోత్సవంలో పాల్గొన్నారు. అటువంటి ఎంతోమంది పోటీలు పడి మరి ఆ పల్లకీని మోస్తూ ఉన్నారు. హర నమ పార్వతీపతయే హర 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 మహాదేవ. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. మల్లేశ్వర స్వామి వారికి జై. జై భవానీ, జై జై భవానీ. అందరూ రక్షక భటులు, అన్ని శాఖల వారు కూడా ఈ పల్లకీని మోయడానికి అందరూ కూడా పోటీలు పడుతూ ఉన్నారు. అది మహాభాగ్యం. ఒక్క క్షణం మోసినా సరే అటువంటి వైభవంతో పచ్చని పూల దండలతోటి మనకు కనిపిస్తుంది. మానస చిరునవ్వులతో కనిపిస్తూ ఉన్నటువంటి అమ్మవారు దుర్గామాత, ఆ పక్కనే ఉండేటువంటి మల్లేశ్వర స్వామివారు. ఈ దృశ్యాన్ని మనం ప్రత్యక్షంగా దగ్గర నుంచి చూడగలుగుతున్నాం. ఉత్సవమూర్తులను మనోజ్ఞ అలంకారములతో, పుష్పహారములతో, ఛత్రచామరాది లాంఛనములతో ప్రకాశించేటువంటి అమ్మవారిని అయ్యవారిని మనం చూస్తూ ఉన్నాం. కనకాంగద కేయూర కమనీయ భురాడి అమ్మవారి మందగా అటువంటి వరాణమే ఇక్కడ వాహనంగా ఉన్నది. కృష్ణానది జల విహారం జరగబోతున్నది. శివకేశవులు నది కృష్ణానది జల రూపాన్ని పొందారు. ఈ కృష్ణానదిలో శరత్కాలం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాయ్పూర్ రైల్వే స్టేషన్లో పేలుడు, సిఆర్పిఎఫ్ సిబ్బందికి గాయాలు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం విగ్రహ ఆవిష్కరణ, నివాళులర్పించిన ఎన్ఎస్ఎం డైరెక్టర్ సమీర్ వి కామత్. అమలాపురంలో ఘనంగా దసరా ఉత్సవాలు, ఊరేగింపులో చెడి తాలింఖానా ప్రదర్శనలు. అదృశ్యమైన బాలుడి ఆచూకీ లభ్యం, కిడ్నాపర్లను అరెస్ట్ చేసిన పోలీసులు. ఇవి వార్తా విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. నేను మీ సునీల్ కుమార్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా. 9069069333.